కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. అల్లు అర్జున్ కి కావాలనే అరెస్ట్ చేశారని ఆరోపించారు. సినీ ఇండస్ట్రీపై రేవంత్ కక్ష సాధిస్తున్నారని అన్నారు. హామీల అమలును డైవర్ట్ చేసేందుకే ఈ డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. ఇప్పుడు సినీ ఇండస్ట్రీ మీదనే కక్షపూరితంగా వివరించడం, ఆ రకంగా ఇవాళ అల్లు అర్జున్ మీద కూడా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఆనాడు సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటనలో దురదృష్టం ఒక మహిళ చనిపోవడము, శ్రీతేజ అబ్బాయి వారి అబ్బాయి కూడా అపస్మారక స్థితిలో ఉండడం, ప్రభుత్వం బాధ్యత, అల్లు అర్జున్ కుటుంబం కూడా బాధ్యత, వారిని పూర్తిగా ఆదుకోవాలి, అన్ని రకాలుగా సహాయాలు చేయాలి. ప్రభుత్వం తమ వైఫల్యాలు, పోలీసు వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి ఈ రకమైనటువంటి వేధింపులకు పాల్పడడం, కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం, సినిమా యాక్టర్ ఇంటి మీద పోయి దాడి చేయడం, వీళ్ళందరూ కూడా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు ప్రజలకు వన్నె తెచ్చినటువంటి సినీ నటులు, జాతీయ స్థాయిలో అవార్డు పొందినటువంటి వాళ్ళు, రాష్ట్రపతి ద్వారా అవార్డు పొందినటువంటి వ్యక్తులు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో RRR సినిమా ఏదైతే వచ్చిందో అది ఒక బ్లాక్ బస్టర్గా, దాంతోపాటు అందులో ఉన్నటువంటి పాట నాటు నాటు పాటకు ఆస్కర్ అవార్డు రావడం మొత్తం ప్రపంచం గర్వపడ్డది, తెలుగు ప్రజలందరూ కూడా. మరి అటువంటి సినిమా ఇండస్ట్రీ మీద వాళ్ళ కక్ష పూని మీరు వాళ్ళ మీద దూషణలు, తిట్ల పురాణాలు, ముఖ్యమంత్రి సైతం కూడా ఈ రకంగా ప్రోత్సహించే విధంగా వాళ్ళ కార్యకర్తలు ఒక సినిమా యాక్టర్ ఇంటి మీద దాడి చేయడం, శాంతి భద్రతలు ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయో చట్టాన్ని చేతుల్లో తీసుకొని వివరిస్తున్న తీరు ఇదేమాత్రం సబబు కాదు. కాబట్టి ప్రత్యక్షంగా సంబంధం లేనటువంటి అల్లు అర్జున్ మీద ఈ యొక్క కక్ష ఏమాత్రం కూడా భావ్యం కాదని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు.